84 లక్షల జీవరాశులలో అత్యద్భుతమైన జన్మ ఏది అంటే మనుష్య జన్మయే. మనుష్యత్వం, ముముక్షత్వం, మహాపురుష సమాశ్రయ. ఈ మూడు దొరకమంటే దొరికేవి కావు అంటారు శంకరాచార్యుల వారి వివేక చూడామణిలో. ఎందువల్ల గొప్పదైంది అంటే దీనితో ధర్మానుష్ఠానము చేయవచ్చు. మిగిలినటువంటి శరీరములు ధర్మానుష్ఠానములకు పనికిరావు. వాటికి ఉన్నది ఒకటే ధర్మం, జంతు ధర్మం. దీనికి ధర్మానుష్ఠానములకు ఇది పనికొస్తుంది. ఇది భగవన్నామమును చెప్పడానికి పనికొస్తుంది. మిగిలిన ఏ ఉపాధి కూడా ఇక భగవన్నామమును చెప్పడానికి పనికిరాదు. ఎన్ని లక్షల ప్రాణులుండనివ్వండి, రామా 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 అనవే అన్నారనుకోండి, అది అనలేదు. దీనితో ఇది జర్జరీభూతమైపోయినా రామా 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 అని ఈ శరీరం అనగలదు. దీనికి ఒక్కదానికే స్వరపేటిక పెట్టి పరమేశ్వరుడు ఏదైనా ఉచ్చరించగలిగినటువంటి శక్తినిచ్చాడు. దాన్ని సక్రమంగా ఉపయోగించుకుంటే భగవంతుణ్ణి చేరుతాడు. దాన్ని దుర్వినియోగం చేసుకుంటే మళ్ళీ హీనోపాధుల్లోకి వెళ్ళిపోతాడు. అటువంటి ఉత్కృష్టమైన మనుష్య జన్మలో మొట్టమొదటిది బ్రహ్మచర్యం. బ్రహ్మచర్యమునందు శాస్త్రాన్ని అధ్యయనం చేస్తాడు. ఇది జీవిత పర్యంతము పనికొచ్చేటటువంటి శాస్త్రమునకు ప్రాతిపదికగా గురువు గారి దగ్గర కూర్చుని శాస్త్రాన్ని అధ్యయనం చేసి ప్రతిరోజు సమిధాదానము అని అగ్నిహోత్రంలో సమిధ సమర్పణం చేస్తాడు. కొంతకాలం అయిపోయింది బ్రహ్మచర్యం. ఇప్పుడు శరీరము లోపల ఉన్నటువంటి మనసుకి ఒక లక్షణం ఉంటుంది. అది కాలమునందు శరీరమునందు పొటమరించేటటువంటి వికారం. ఋషులు అంత జాగ్రత్తగా దాన్ని లెక్క పెట్టారు. మీరు దాన్ని అంత పవిత్రంగా అర్థం చేసుకోవలసి ఉంటుంది. అణిచి పెడితే ప్రమాదం వస్తుంది కామాన్ని. ఒక వయసు దాటేటప్పటికీ శరీరమునందు కామము పొటమరిస్తుంది, మనసు కామభావన పొందుతుంది. ఇప్పుడు కామభావన పొందిన మనసుని మీరు బలవంతంగా నిగ్రహించారనుకోండి, కాలు కింద త్రాచుపావుని పెట్టుకుంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఒకడు త్రాచుపావుని కాలు కింద పెట్టుకున్నాడు, ఇప్పుడు అదేం చేయదు. కాబట్టి తల దగ్గర నొక్కి పెట్టి కూర్చున్నాడు. ఎంతసేపు భద్రంగా ఉంటాడు? కాలు అలా ఉన్నంతసేపే. పొరపాటున ఇలా అన్నాడో చనిపోయడం లెక్కే. కాలు కిందున్న త్రాచుపాము తాత్కాలికంగా తల ఉంచిన ఎప్పుడు కాలు తీస్తాడు కాటేద్దామని చూసినట్లే ఇంద్రియములు కాట్లు వేయడానికి సిద్ధంగా ఉంటాయి. అందుకే వ్యాస భగవానుడు దేవి భాగవతం చేస్తూ ఒక మాట అంటాడు, ఇంద్రియాణి బలిష్టాని ననియుక్తాని మానద అపక్వస్య ప్రకుర్వంతి వికారాం స్థామనేక అంటాడు. ఇంద్రియములు బలిష్టములు, అవి కాట్లు వేస్తాయి. మనసు అంత తొందరగా లొంగదు. లోకములన్నీయున్ గెలిచినాడ ఇంద్రియానీకము చిత్తమున్ గెలువనేరవు నిన్ను రిబద్దు చేయు భీషణ శత్రులాపుర ప్రపిన్నుల చేసిన ప్రాణికోటిలో నీకు విరోధి లేడొకడు నిర్పున చూడుము ధనవేశ్వర అంటాడు ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడితో భాగవతంలో. మనసుని ఇంద్రియాల్ని గెలవడం అంత తేలిక విషయం కాదు. కాబట్టి ఋషులు ఏం చేశారంటే ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియ ఏర్పాటు చేశారు. కామమును ధర్మంతో ముడివేసేశారు. అందుకే వివాహం చేసినప్పుడు సంకల్పం ఏమి అంటే ధర్మ ప్రజాపత్యర్థం, ధార్మికమైన సంతానము కొరకు. నేను భార్యని స్వీకరించాననలో ధర్మపత్నిని స్వీకరించాడు. ఆమె పేరేమి? ధర్మపత్ని. ధర్మపత్ని సమేతస్య, ఆమె ధర్మమునకు ఆలంబనం. ఇప్పుడు కామము ఆమె యందు ప్రవర్తించింది. ఆమె యందు కామముంచుకున్న కారణానికి ధార్మికమైనటువంటి కట్టుబాటు వలన కామము ధర్మముతో ముడిపడితే ధర్మబద్ధమైన అర్థం వచ్చింది. ఏమిటా అర్థం? కొడుకు, కూతురు. కూతురు వచ్చింది, కన్యాదానం చేసి తరించావు. కొడుకు పుట్టాడు, పితృరుణం తీరిపోయింది. పితృరుణం తీరడానికి గృహస్థాశ్రమం ప్రాతిపదిక అయింది. 3 రుణములు ఉంటాయి. ఈ మూడు రుణములను తీర్చుకోవాలి అంటే ఒక రుణాన్ని బ్రహ్మచర్యంలో తీర్చుకోగలడం. 2 ప్రధానమైనటువంటి రుణములను గృహస్థాశ్రమంలోకి ప్రవేశిస్తే తప్ప తీర్చుకోవడం కుదరదు. నేనెప్పుడు చేశానండి అప్పు అంటారేమో. ఆ అప్పు మీరెప్పుడు చేశారన్నది విడిచిపెట్టండి. మనుష్య జన్మ స్వీకరిస్తూనే పుడుతూనే 3 అప్పులతో పుడతాడు. 1 శాస్త్ర రుణము, 2 దైవ రుణము, 3వది పితృ రుణము. ఇందులో శాస్త్ర రుణము అంటే ఋషులు మన కొరకు శాస్త్రాన్నంతటినీ ఇచ్చారు చదువుకుని జీవితాన్ని బాగు చేసుకోమని. ఆ రామాయణం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేశాం,
కనీసం నీ ఇంట్లో 6 కాండల రామాయణం లేకపోతే నీలో ఏదో పెద్ద తేడా ఉందని గుర్తు. నీ ఇంట్లో భాగవతం 12 స్కంధాలు లేకపోతే నీ జీవితంలో ఏదో పొరపాటు ఉందని గుర్తు. కనీసం గ్రంథాలు ఇంట్లో ఉండాలి, ఎప్పుడో ఒకప్పుడు చదువుతూ. అవి కూడా లేని ఇల్లు దారుణమైన ఇల్లు. ఇన్ని లక్షలు ఇన్నిటికి ఖర్చు పెడుతున్నావు, రామాయణం 6 కాండలు నీ ఇంట లేవంటే ఏం చెప్పుకోవాలి? కాబట్టి శాస్త్రాన్ని చదవాలి, ఋషులు ఇచ్చిన శాస్త్రాన్ని చదివితే రుణం తీరిపోతుంది. ఋషికి బ్రహ్మచర్యంలో శాస్త్రం చదువుకున్నాడు, రుణం తీరింది. కానీ పితృ రుణం, తండ్రికి రుణపడ్డాడు. ఏమిటి రుణం? తండ్రి నీకు శరీరం ఇచ్చినట్లే నువ్వు కూడా సంతానాన్ని కనాలి. సంతానాన్ని కంటే తప్ప నువ్వు రుణవిముక్తుడవు కావు. రుకండు మహర్షి అంతటి వాడిని బ్రహ్మలోక ప్రవేశం చేయనివ్వలేదు. కాబట్టి సంతానాన్ని పొందాలి. సంతానాన్ని పొందడం అంటే ఎలా పడితే అలా సంతానాన్ని పొందడాన్ని శాస్త్రం అంగీకరించినది. ధర్మబద్ధమైన సంతానము కావాలి. ధర్మబద్ధమైన సంతానం అంటే వేరొకరి కన్య ధార్మికముగా నీకు కన్యాదానము చేయబడాలి. ఆమెతో కలిసి నువ్వు నీ కామాన్ని ధార్మికంగా ఆమె యందుండి అతిక్రమించని కారణం చేత నీవే ఆమె కడుపున మళ్ళీ పుడతావు. అందుకే ఆత్మావై పుత్రనామాసి, కొడుకు మళ్ళీ తండ్రిగా వస్తాడు, తండ్రి మళ్ళీ కొడుకుగా వస్తాడు. కాబట్టి ఆమె నిన్నే కంది తన కడుపున. ఇప్పుడు నీ కామము ధర్మము చేత ముడిపడి పత్తి యందు ప్రవేశపెట్టబడాలి. ఇప్పుడు కామము ధర్మము చేత ముడిపడితే పితృరుణం తీరిపోయింది, సంతానం కలిగారు కాబట్టి. ఇప్పుడు మూడవది, దేవతలకి మనం రుణపడి ఉంటాం. దేవతలకి రుణపడి ఉండడం అంటే దేవతలు వర్షం కురిపించారు, పంట పండింది, అన్నం తిన్నావు. దేవతలు భోగానికి అవసరమైనటువంటి వస్తువులను ఇచ్చారు, వాటిని పొందావు. భూమిలో ఉన్న ఇనుము తీసుకున్నావు, భూమిలో ఉన్న పెట్రోల్ తీసుకున్నావు, కారు చేసుకుని కారెక్కి తిరిగావు. ఇవి దేవతలు ఇచ్చారు భూమిలో పెట్టి. నువ్వు తయారు చేయలేదు పెట్రోల్, లోపల ఉంది కాబట్టి క్రూడ్ ఆయిల్ నువ్వు దాన్ని పెట్రోల్ గా శుద్ధి చేశావు. ఇప్పుడు దేవతలకు రుణపడ్డావు. ఈ రుణపడినటువంటి రుణాన్ని తీర్చుకోవాలి అంటే యజ్ఞమో యాగమో చేసి నువ్వు హవిస్సు అగ్నిహోత్రుడి యొక్క ముఖంగా దేవతలకి సమర్పణం చెయ్యాలి. ఇప్పుడు యజ్ఞము కానీ యాగము కానీ చెయ్యాలి అంటే అధికారం ఏమి? ఎడమ భుజం మీద ఉత్తరీయం ఉండాలి. ఎడం భుజం మీద ఉత్తరీయం వేసుకునే అధికారం ఎవరిది అంటే భార్య బ్రతికున్నవాడికి. భార్య పక్కన లేకపోతే ఆయనకి యజ్ఞాధికారము లేదు. యజ్ఞాధికారమును పొందుట కొరకు భార్యని స్వీకరించాడు. అందుకే తలంబ్రాలు పోసుకునేటప్పుడు ఈ మంత్రాలే చెప్తారు. నాకు ఐశ్వర్యము కలుగుగాక, దాని వలన నేను యజ్ఞయాగాది క్రతువులను చేయుదునుగాక. ఇప్పుడు ఈమె పక్కన ఉన్నది కాబట్టి యజ్ఞం చేశాడు ధర్మపత్ని సమేతస్య అని. ఈమె లేదు, ఎంత డబ్బున్నా తను యజ్ఞం చేయడానికి అధికారి కాడు. తన కడుపున పుట్టిన తన కుమార్తెని కన్యాదానం చేయడానికి కూడా అధికారం. కాబట్టి ఇప్పుడు ధర్మపత్నిని స్వీకరిస్తే ఆమెతో కలిసి యజ్ఞయాగాది క్రతువులు చేసి దేవతలతో ఉన్నటువంటి రుణాన్ని పోగొట్టుకుంటాడు.